అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దైవ మర్మముల్లోని దినపాఠము జూలై 7వ తారీఖున. అయితే అతనికి ప్రత్యుత్తరం ఇవ్వవద్దని రాజు సెలవిచ్చి ఉండుట చేత వారెంత మాత్రమును ప్రత్యుత్తరం ఇయ్యక ఊరకొనిరి. యెషయా గ్రంథము 36వ అధ్యాయము 21వ వచనము. 13వ శిఖరము. అష్షూరు రాజు గొప్ప సైన్యముతోనూ ఆయుధములతోనూ యూదా నగరముల మీదికి యుద్ధమునకు వచ్చి ప్రాకారములు గల అనేక పట్టణములను పట్టుకుని ఉండెను. కావున అతడు గర్వించి బహుగా డంబములు పలికెను. 8వ వచనంలో నిశ్చయముగా తనకు విజయము కలుగునని నమ్మి అతడు ఆ విధముగా గర్వముతో మాట్లాడెను. మన మీదికి కూడా శత్రువు భయంకరమైన వరద వలె వచ్చును. విజయము పొందదమను నిరీక్షణ లేదనుకొని మనము కృంగిపోవచ్చుందుము. శత్రువు వారి మీదికి వచ్చి వారిని బెదిరించినప్పుడు రాజైన హిజ్కియా తన ప్రజలతో అతనికి ప్రత్యుత్తరం ఇవ్వవద్దని 36వ అధ్యాయము 21వ వచనంలో చెప్పెను. రాజు కూడా జవాబివ్వకము అని చెప్పుచున్నాడు. అదే మన ఆయుధము. శత్రువును జయించుటకు లోక సంబంధమైన ఆయుధములు మనకక్కర్లేదు. లోక సంబంధమైన ఆయుధములను ఉపయోగించుట ద్వారా అపవాదిని జయించదమని కొందరు అనుకుని మోసపోయి ఉన్నారు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో దానికి బదులు ఎంతో మౌనముగా ప్రభు యొద్ద కనిపెట్టుట ద్వారా మనము జవాబు పొందగలము. ప్రభు ఇట్లు అనుచున్నాడు, అపవాదిని జయించుటకై లోక సంబంధమైన ఆయుధములను వాడవద్దు. మోకాళ్ళ మీదికి వచ్చి దేవుని స్వరము వినుట నేర్చుకున్నప్పుడు శత్రువును ఎలాగూ ఓడించవలనో మనకు ఆయనే తెలియజేయుదునని చెప్పుచున్నాడు. శత్రువు ఏ రీతిగా నీ మీదికి వచ్చినప్పటికీ విశ్వాసంతో ఈ రీతిగా ప్రార్థించవలెను. ప్రభువా, నీ బలము నీ విజయం మీద నేను ఆధారపడుచున్నాను. నా ఆయుధములను ఎలా ఉపయోగించవలెనో దయచేసి నేర్పుము. నిన్ను ప్రోత్సహించి బలపరచుటకు ప్రభు ఏదో ఒక విధానంలో కొన్ని లేఖన వచనములను నీకు ఇచ్చును. ఆ కొన్ని వచనముల ద్వారా అపవాది ఏ రీతిగా ఓడించబడునో అది చూచుట నీకెంతో ఆశ్చర్యం అనిపించును. నీవు ఒక శోధన గుండా వెళ్ళినప్పుడు బైబిల్ చదువుచుండగా ప్రభు నీతో మాట్లాడును, లేదా ఏదో ఒక వచనము నీకు జ్ఞప్తికి వచ్చును. ఆ రీతిగా ప్రభు నిన్ను బలపరచును. శత్రువును జయించుటకు ఇంకొక ఆయుధము దేవుని సమాధానము. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనంలో ఈ విషయం రాయబడి ఉన్నది. అందువలన ఆ సమాధానమును కాపాడుకొనుటకు మనము ప్రయాసపడవలెను. దేవుని స్వరము వినుట ద్వారానే ఈ అంతరంగిక సమాధానం ఇవ్వబడును. శత్రువు వరద వలెను గర్జించు సింహం వలెను వెలుగుదూత వలెను వచ్చినప్పుడు ఈ సమాధానము కలిగి ఉండట ద్వారా మాత్రమే మనము జయించగలము. దేవుడి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.